చైనా కంప్లీట్గా తైవాన్ని సర్క్యులేట్ చేసి పడేసింది. ఈ 2026 యొక్క ఎండ్ అంటే డిసెంబర్ 2026 వచ్చే లోపల కంప్లీట్ తైవాన్ చైనా భూభాగంలోకి వచ్చేస్తుంది. చైనా ధమ్కీలను పెద్దగా సీరియస్గా తీసుకోను. చైనా ధమ్కీలను నేను పెద్దగా సీరియస్గా తీసుకోను. ఎందుకు తీసుకోను అని అంటే చైనా దగ్గర యుద్ధ నౌకలు ఉండొచ్చు, చైనా దగ్గర మంచి మంచి ఫైటర్ జెట్లు స్టెల్త్ ఫైటర్లు కూడా ఉండొచ్చు, అమెరికా దగ్గర కూడా మంచి నేవీ ఉండొచ్చు. కాకపోతే ఇవంతా యుద్ధం గెలవాలనంటే ఆ యుద్ధంలో పెట్టాల్సిన చిప్పులు తయారు కావాలి. ఆ చిప్పులు మొత్తము సెమీకండక్టర్ చిప్పులు మొత్తము తైవాన్లోనే తయారవుతాయి. అంటే చైనా ఎవరిని కొట్టాలనుకుంటున్నాడు అంటే తైవాన్కి తెలుసు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే తైవాన్కి మద్దతు తెలుపుతున్న అమెరికాకు క్లియర్ కట్గా తెలుసు చైనా ఇప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తుంది అని అంటే నన్ను గెలకకుండా తైవాన్ని గెలికింది అని అంటే నా మిజైల్ సిస్టమ్, నా మిజైల్ గైడెన్స్ సిస్టమ్, నా స్టెల్త్ ఫైటర్ జెట్స్, నా మిజైల్స్, నా ఎయిర్ క్రాఫ్ట్స్, నా రేడార్స్ ఇవన్నిట్లలో పొక్క పెడుతున్నది అని అనేది క్లియర్ కట్గా చైనా ఒక దూకుడు ప్రదర్శిస్తుంది. దేశ నరేంద్రుడు ఆత్మనిర్భర్ వైపు ఎందుకు తీసుకుపోతానన్నాడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ చిప్ ఇండస్ట్రీలలో వెనకటికి అడుగులేయకుండా ఆపింది కూడా ఎవరు? ఏ ప్రభుత్వాలు ఉండే వెనకటికి? Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. జర మనం ఇంటర్నేషనల్కి వద్దాం. ఇంటర్నేషనల్కి వచ్చినప్పుడు ఒక పెద్ద టెన్షన్ ప్రివేల్ అవుతుంది. ఇది జర మన ఏషియాకి స్టార్ట్ అయింది. పెద్ద టెన్షన్ ఏమైంది అని అంటే చైనా కంప్లీట్గా తైవాన్ని సర్క్యులేట్ చేసి పడేసింది. 26 వార్ప్లేన్లు పెట్టింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే 7 యుద్ధ నౌకలను కూడా పెట్టింది. డెడ్ లైన్ కూడా పెట్టేసింది. ఏమని చెప్తున్నది అని అంటే ఈ 2026 యొక్క ఎండ్ అంటే డిసెంబర్ 2026 వచ్చే లోపల కంప్లీట్ తైవాన్ చైనా భూభాగంలోకి వచ్చేస్తుంది అని చెప్పి చైనీస్ ప్రెసిడెంట్ తైవాన్కి డైరెక్ట్ హెచ్చరిక ఇచ్చేసాడు. అయితే గిరీష్ ఈ హెచ్చరికల ఎంతవరకు తీసుకోవచ్చు అని అంటే నేను చైనా ధమ్కీలను పెద్దగా సీరియస్గా తీసుకోను. ఎందుకు తీసుకోను అని అంటే చైనా అంత పెద్ద సీన్ ఉండదు అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఎందుకు ఉండదు గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏందని అంటే చైనా దగ్గర యుద్ధ నౌకలు ఉండొచ్చు, చైనా దగ్గర మంచి మంచి ఫైటర్ జెట్లు స్టెల్త్ ఫైటర్లు కూడా ఉండొచ్చు, అమెరికా దగ్గర కూడా మంచి నేవీ ఉండొచ్చు, అమెరికా దగ్గర కూడా ఫైటర్ జెట్లు ఉండొచ్చు. కాకపోతే ఇవంతా యుద్ధం గెలవాలనంటే ఆ యుద్ధంలో పెట్టాల్సిన చిప్పులు తయారు కావాలి. ఆ చిప్పులు మొత్తము సెమీకండక్టర్ చిప్పులు మొత్తము తైవాన్లోనే తయారవుతాయి. అగర్ తైవాన్ ఆపుడు మొదలెట్టేసింది అనుకో, తైవాన్ ఇవన్నిటిని చేసుడు మొదలెట్టేసింది అనుకో, ఆపుడు బంద్ చేసింది అనుకో, అమెరికా ప్లేన్లు నడుస్తాయా? అమెరికా పెత్తనం నడుస్తుందా? అంటే చైనా ఎవరిని కొట్టాలనుకుంటున్నాడు? అమెరికా ఏం చేసింది? చైనాని కొట్టలేక ఇరాన్ని కొట్టింది. బికాస్ అక్కడ పెట్టుబడులు అన్నీ చైనా ఉన్నాయి, మనం ఇంతకుముందు మాట్లాడినాం. ఇప్పుడు చైనా కూడా అదే రకంగా ఈట్కా జవాబ్ పత్తర్సే అని అన్నట్టు తైవాన్ మీద అటాక్ చేసి మొదలెట్టింది అనుకో, ఈ చిప్ ఫ్యాక్టరీ ఏదైతే ఉంటుందో మొత్తము ఇది ఫస్ట్ ఎవరికి ఎఫెక్ట్ పడుతుంది గిరీష్ అని అంటే డైరెక్ట్గానే అమెరికా వెపన్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఎవ్రీ వెపన్ సిస్టమ్, ఎవ్రీ ఏఐ మోడల్, ఎవ్రీ మిసైల్ గైడెన్స్ సిస్టమ్ ఖచ్చితంగా ఈ చిప్స్ ఉంటుంది. అండ్ ఈ చిప్స్ తయారు చేయాలంటే వన్ అండ్ ఓన్లీ వన్ కంపెనీ, ఆ కంపెనీ తైవాన్లో ఉన్నది. ఏది గిరీష్? పంచాయతీ అని చెప్పి మనం మాట్లాడితే టిఎస్ఎంసి సుమారు 90% ఆఫ్ ది వరల్డ్ చిప్స్ని తయారు చేస్తుంది ఫ్రెండ్స్. 90%. పూరగాల మజాక్ కాదు. 180 కిలోమీటర్స్ ఫ్రమ్ చైనీస్ షోర్స్ నుంచి ఈ ఫ్యాక్టరీ ఉన్నది. 180 కిలోమీటర్ల దూరం నుంచి, చైనా యొక్క సముద్రం నుంచి దూరంలో ఉన్నది. అంటే తైవాన్కి తెలుసు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే తైవాన్కి మద్దతు తెలుపుతున్న అమెరికాకు క్లియర్ కట్గా తెలుసు చైనా ఇప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తుంది అని అంటే నన్ను గెలకకుండా తైవాన్ని గెలికింది అని అంటే నా మిజైల్ సిస్టమ్, నా మిజైల్ గైడెన్స్ సిస్టమ్, నా స్టెల్త్ ఫైటర్ జెట్స్, నా మిజైల్స్, నా ఎయిర్ క్రాఫ్ట్స్, నా రేడార్స్ ఇవన్నిట్లలో పొక్క పెడుతున్నది అని అనేది క్లియర్ కట్గా చైనా ఒక దూకుడు ప్రదర్శిస్తుంది. సో ఈ టిఎస్ఎంసి ఏదైతుందో ఓ టాప్ 10 కన్జ్యూమర్స్ ఎవరెవరు ఉన్నారు అని అంటే ఏఏపిఎల్ ఆల్మోస్ట్ 25% తీసుకుంటుంది. యాపిల్, ఎన్విడియా ఏదైతే ఉన్నదో అది ఆల్మోస్ట్ 10.11% తీసుకుంటుంది. అట్లనే యాప్గో ఇవన్నీ మీకు అక్కడ పర్సెంటేజెస్ పెట్టిన. సో టిఎస్ఎంసి ఎవరెవరైతే ఉన్నారో యాపిల్కి, ఎన్విడియాకి, ఇంకా యుఎస్ మిలిటరీకి కంప్లీట్గా చిప్స్ సప్లై చేస్తుంది.
చిప్స్ సప్లై చేస్తుంది యుఎస్ మిలిటరీ కంటే F-35 స్టెల్త్ ఫైటర్ కానీ, సబ్మరీన్ సిస్టమ్స్ కానీ, శాటిలైట్ నెట్వర్క్లు కానీ ఇవన్నీ దేంతో పనిచేస్తాయి? అప్పుడు ఈ చిప్పులతోనే పనిచేస్తాయి. అంటే ఇప్పుడు TSMC చిప్పులు లేవనుకో, అమెరికా మిలిటరీ స్పెషలైజేషన్ సుపీరియారిటీ ఏదైతే ఉంటుందో అది ఏమైపోతుంది? రాతో రాత్ కంబకత్ ఎగిరిపోతుంది. సో చైనా తీసుకుంటున్న అడుగులు మీరు చూడండి. నేను చెప్పినా కదా ఫ్రెండ్స్, ఇవాళ రేపు యుద్ధం అని అంటే బుల్లెట్ ఫైర్ చేసుడు కాదు, యుద్ధం అంటే మిజైల్ కొట్టుడు కాదు, యుద్ధం అంటే అది కాదు. యుద్ధం తన యుద్ధ నీతిని మార్చేసింది. చైనా దశాబ్దాల వారీగా ఏం చేసుకుంటూ వచ్చింది గిరీష్ అని చెప్పి మాట్లాడితే ఇది ప్రపంచానికి తెలుసు. చైనా దశాబ్దాల వారీగా మిలిటరీ మోడర్నైజేషన్ చేసుకుంటూ వచ్చింది, అడ్వాన్స్ చిప్స్తో చేసుకుంటూ వచ్చింది. అయితే తైవాన్ మీద డిపెండ్ అయ్యి ఇది చేయలే, ఆత్మనిర్భర్ అవుతూ చేసుకుంటూ వచ్చింది. యుఎస్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో చూడు, అవి 2022లో యుఎస్ కొంచెం కట్ చేసింది, హువాయు కానీ SMIC కానీ. అంటే ప్రతి చైనీస్ చిప్ కంపెనీ ఏదైతే ఉంది చూడు, అది అమెరికాని వెనకకేని ఇండైరెక్ట్గా నడిపిస్తూనే ఉన్నది. సో అమెరికా పరిస్థితి ఇలా ఏ రకంగా ఉన్నదో మీరు చూడండి. 2022లో అమెరికా బ్యాన్ చేసింది ఈ చిప్ ఏదైనా ఉండని, ఇక మనమే తయారు చేసుకుందాము అని చెప్పి. బట్ తయారు చేసిన వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఆ టెక్నాలజీ ఏదైతే ఉందో వెనకటికి చైనీస్దే. సో ఇప్పుడు ఈ బ్యాన్ అనేది ఎవరికి, అమెరికాకి హిట్ చేసిందా, చైనీస్కి హిట్ చేసిందా అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఇప్పుడు చైనా ఏం చేస్తుంది గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే, చైనా ఏం చెప్తున్నది అంటే 150 బిలియన్ ఏదైతుందో చూడు, దాని ఒక సొంత చిప్ ఇండస్ట్రీ మీద తయారు చేసుడు మొదలెట్టింది. సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతుందో చూడు, అది కేవలం ఒక పైసలతోనే కొనలేం మనం. TSMC సుమారు 30 సంవత్సరాల నుంచి, తైవాన్లో ఉన్న TSMC సుమారు 30 సంవత్సరాల నుంచి 1000 మంది ఇంజనీర్లను బిల్డ్ చేసుకుంటూ వచ్చింది. సో ఇప్పుడు చైనా డైరెక్ట్ తైవాన్ మీద అటాక్ చేసి TSMCని తీసేసుకుంటే, ఈ ఐలాండ్ మీద కంట్రోల్ చేస్తే, 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఐలాండ్ని కంట్రోల్ చేసేస్తే కంప్లీట్గా ఈ ఫ్యాక్టరీ మీద, అంటే ఇప్పుడు కర్గేనో ఏదో ఉంది కదా అక్కడ ఇరాన్లో, అది కొట్టగానే ఇక ఈ ఆయిల్ బావులన్నీ మావి అని చెప్పి అమెరికా వాడు చెప్పిండు. సో దీన్ని కొట్టిన తర్వాత ఈ చిప్ ఫ్యాక్టరీ ఎవరికి చేతిలోకి వచ్చేస్తుంది? ఖచ్చితంగా చైనా చేతిలోకి వచ్చేస్తుంది. సో ఏ దేశమైనా ఈ అడ్వాన్స్ చిప్పులు రావాలనంటే, ఈ అడ్వాన్స్ చిప్పులు సప్లై ఎవడు చేస్తాడు? బీజింగ్ చేస్తుంది. ఇప్పుడు మీకు అర్థమైందా దేశ నరేంద్రుడు ఆత్మనిర్భర్ వైపు ఎందుకు తీసుకుపోతానన్నాడు? అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ చిప్ ఇండస్ట్రీలల్లో వెనకటికి అడుగులేయకుండా ఆపింది కూడా ఎవరు? ఏ ప్రభుత్వాలు ఉండే వెనకటికి? ఇంటెల్ మన భారత్కు వచ్చి ఏమన్నది, వెనకటికి కూడా నేను ఈ చిట్టా ఇప్పిన. ఇవాళ అమెరికా చిప్స్ యాక్ట్ ఒకటి పాస్ చేసింది, $52 బిలియన్ పెట్టి అమెరికన్ సాయిల్ మీద, అమెరికన్ భూభాగం మీద ఫ్యాక్టరీలు బిల్డ్ చేస్తున్నది. ఈ TSMC అనేది ఆరిజోనాలో ఒక పెద్ద ప్రపంచమే తయారు చేసిర్రు. ఎఫిషియన్సీ కొరకు కాదు, అమెరికా యొక్క సొంత సర్వైవల్ కోసం, ఆత్మనిర్భరత కోసం. ఇప్పుడు ఆరిజోనా ఫ్యాక్టరీస్ అన్నీ కంప్లీట్గా రెడీ ఉన్నాయని అంటే ఇంకా రెడీ లేవు, ఇంకా వెనకబడే ఉన్నాయి, స్కెడ్యూల్కి బిహైండ్ ఉన్నాయి. ఇప్పుడు దశాబ్దాల వారీగా నాలెడ్జ్ ఉన్న చైనా వాడు వస్తున్నాడు, కాపీ కొట్టిపోతున్నాడు. అంటే అమెరికాలో చైనీస్ యొక్క మనుషులు ఉన్నారు అని అన్నది క్లియర్ కట్గా అవుతుందా లేదా? అమెరికా తైవాన్ మీద ఖచ్చితంగా డిపెండ్ అయి ఉన్నది, ఇది సాల్వ్ కంప్లీట్గా కాలే. సో ఇప్పుడు చైనా వచ్చి దాన్ని తైవాన్ని తీసుకుంటే అమెరికా పరిస్థితి ఏ రకంగా పోతుందని ఒకసారి నువ్వు ఆలోచించు. ఇప్పుడు షేర్ ఆఫ్ తైవానీస్ చిప్స్ అగర్ మొత్తం మార్కెట్లో ఏమున్నది గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే, ఇవాళ జర్మనీ 40% 20.7 బిలియన్ తీసుకుంటుంది, జపాన్ 34% షేర్ 85.6 బిలియన్. జపాన్ కూడా అమెరికన్ యాలీ, జపాన్కి ఏమన్నా అయితే అమెరికా కూడా సపోర్ట్ చేయాలి. అమెరికా 62% తీసుకుంటుంది తైవానీస్ నుంచి చిప్స్, అంటే $105 బిలియన్. అమెరికానే డైరెక్ట్గా తీసుకుంటుంది అని అంటే, ఈ చైనా వచ్చి దాని మీద కొట్టిందని అంటే అమెరికాకి ఎంత ఎఫెక్ట్ పడుతుందో చూడు. సౌదీ అరేబియా కాడికి వస్తే $8.8 బిలియన్ డిపెండెన్సీ ఉన్నది, బికాజ్ ఈ డిఫెన్స్ ఎక్విప్మెంట్ తయారు చేయదు కాబట్టి. అమెరికా బేస్ ఉన్నది మళ్ళీ సౌదీ అరేబియాలో ఉన్నది. సౌదీ అరేబియాకి ఎఫెక్ట్ పడుతుందా పడదా? మళ్ళీ దాని తర్వాత బ్రాజిల్ 4.3 బిలియన్ 37% డిపెండెన్సీ, సౌత్ ఆఫ్రికా 1.6% 38% డిపెండెన్సీ. సో TSMC అనేది ఏదైతే ఉంది చూడు, ఇప్పుడు తైవాన్లో ఒక సిలికాన్ షీల్డ్ అయిపోతుంది చైనాకు, అది తైవాన్ని అలా కాపాడుతూ వచ్చింది అదే. సో అమెరికా వాడు ఊకుంటాడు, అగిరి షీడ్ దాకా అయితే వాడు దించుతాడు కదా అని అంటే, అది దించే లోపల వీడు కబ్జా చేస్తే, ప్లస్ వీడు న్యూక్లియర్ ప్రొడక్షన్ పెంచుతూనే ఉన్నాడు. ఇలా ఆర్మీస్ ఏదో టెరిటరీలలో వచ్చి, పెద్ద పెద్ద నౌకలు వచ్చి సముద్రాలలో, ఈ చిప్ వార్ అనేది కేవలం ఒక టెక్నాలజీకి కాదు, ఇది నవయుగ యుద్ధ నీతి అని చెప్తాను నేను. మోడర్న్ వార్ ఏ రకంగా నడుస్తుంది అనేది నువ్వు ఒకసారి ఆలోచించు. చాలామంది ఏమని అనుకుంటారంటే పవర్ అనేది గవర్నమెంట్, ఆర్మీ కంట్రోల్లో ఉంటుంది ఏమని అనుకుంటాడు. బట్ రియల్ పవర్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్లు ఉంటుంది ఫ్రెండ్స్, అది ఎవరికి కనబడదు. ఎవడైతే సప్లై చైన్ని కంట్రోల్ చేస్తాడో, ఎవడైతే లీవరేజ్ని కంట్రోల్ చేస్తాడో, ఇది మొత్తము ఫ్యూచర్ని కంట్రోల్ చేసే సత్తా వాళ్ళ చేతిలోకి వస్తుంది. ఈ సత్తాని కంట్రోల్ చేయడానికి ఎవడేం బాస్ లేడు. మనం ఆత్మనిర్భర్ అయితేనే అది బెటర్. నీ దేశ ప్రధాని ఆ రకంగా అడుగులేస్తున్నాడు,
నువ్వు అది గుర్తుపెట్టుకో. కాంగ్రెస్ వాళ్ళకు నిజంగా మండిపియాలనంటే నరేంద్ర మోడీ తప్ప ఇంకెవరు ఉన్నారు ఉన్నమాట చెప్పాలనంటే. సో మీరు ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా ఫ్రెండ్స్? భారత్ మాతాకి జై.